వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిన్న రిలీజ్ అవ్వాల్సిన అఖండ 2 రిలీజ్ డేట్ ఎప్పుడు? నిజంగానే బాలయ్య మూవీ పైన కుట్ర జరుగుతుందా? కావాలనే కొందరు కుట్ర చేసి ఆపినరా? అసలు కట్టిన కటౌట్లన్నీ కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితి. హాట్ కేక్ లాగా సేల్ అయిన టికెట్లన్నీ కూడా మళ్ళీ వెనక్కియాల్సిన సిచ్యువేషన్. సో ఈ సందర్భంలో బాలయ్య బాబు ఫ్యాన్స్ కోపం కట్టలు దించుకుంటున్న సందర్భం. ఇంతకీ అఖండ మూవీ వెనకాల ఏం కుట్ర జరిగింది, ఎవరి పాత్ర ఉంది, ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో అఖండ 2 గురించి అసలుకి ఇంకా కొన్ని గంటల్లో రిలీజ్ అవుతుంది. సో బొమ్మ పడుతుంది. అఖండ 2లో బాలయ్య గెటప్ పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. సో చూసి ఎంజాయ్ చేయాలి అనుకున్న ఫ్యాన్స్ అండ్ దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ పాన్ ఇండియా లెవెల్లో బాలయ్య బాబు కెరీర్లో ది ఫస్ట్ మూవీగా అఖండ 2 ఉంది అని చెప్పుకుంటున్న ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయింది నిన్న మూవీ రిలీజ్ కాదు అని చెప్పడంతో. సో అన్ని సర్వం సిద్ధం అండ్ పేమెంట్ సంబంధించి ఎవ్రీథింగ్ క్లియర్ అయిన తర్వాత ఎందుకో అఖండ మూవీకి అడ్డుకట్టబడింది అంటే దాని నాంది 2009లో ఉంది. అసలు మనందరూ కూడా తెలిసిందే అఖండ 2 చాలా భారీ బడ్జెట్ సంబంధించిన మూవీ, 100 కోట్లకు పైగా దీనిపైన ఖర్చు చేశారు అండ్ అందరూ అనుకున్నట్టు సంక్రాంతికి ముందే దీన్ని రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేశారు. ఎవ్రీథింగ్ ఫైన్ ఉంది. కాకపోతే కోర్టు అడ్డంకి. నిజంగా కోర్టులో ఏం జరిగింది అనంటే మనకి అఖండ మూవీకి సంబంధించి రామ్ అచంట అండ్ గోపి అచంట అండ్ దాంతోపాటు ఇంకొక పర్సన్ ఉన్నాడు. సో ఆయన అనిల్, ఈ ముగ్గురులో 14 రీల్స్ ప్లస్ ఏదైతే మనం చూస్తున్నామో అంతకంటే ముందు ఇది 14 రీల్స్ మాత్రమే. సో ఈ ముగ్గురు పార్ట్నర్స్తో స్టార్ట్ చేశారు. ఆ నిర్మాతలు చాలా మహేష్ బాబు మూవీస్, మిగతా మూవీస్ కూడా తీసుకొచ్చారు. కానీ అనుకోకుండా దాంట్లో లాస్ రావడం జరిగింది అండ్ పార్ట్నర్స్ మధ్యలో గొడవ. అండ్ వీళ్ళకి స్పాన్సర్ చేసిన ఏరో కంపెనీ. సో ఏరో కంపెనీ వీళ్ళకి స్పాన్సర్ చేసింది ఆ మూవీస్కి అన్నిటికీ. సో ఎప్పుడైతే పార్ట్నర్స్లో గొడవతోటి వీళ్ళందరూ డీవియేట్ అయిపోయినారో, సో 14 రీల్స్ కాస్త 14 రీల్స్ ప్లస్గా ఇద్దరు పార్ట్నర్స్ ఒక మూవీ స్టార్ట్ చేశారు. అండ్ దాంతోపాటు అనిల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏకే అని ఇంకొక కంపెనీ స్టార్ట్ చేసి దాని అండర్లో మూవీస్ అనేవి చేస్తున్నారు. అయితే ఎక్కడ గొడవ జరిగింది అనంటే ఏరో కంపెనీకి ఏదైతే డబ్బులు చెల్లింపుల్లో జరిగిన వివాదం ఇదంతా కూడా. సో డబ్బులు చెల్లింపుల విషయంలో దాదాపు 27 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటే సో ఆ 27 కోట్ల రూపాయల్లో కంపెనీ చెల్లించకపోవడం, 14 రీల్స్ గతంలో ఏదైతే ఉందో అది చెల్లించకపోవడం. ఈ ముగ్గురు పార్ట్నర్స్తో ఏరో సంస్థకు సంబంధించిన మేనేజర్స్ మాట్లాడినప్పుడు సరిగా సమాధానం రాకపోయేసరికి 2018లో వీళ్ళు మద్రాస్ కోర్టుని ఆశ్రయించారు. సో 2008 నుంచి ఇప్పటి వరకు దానికి సంబంధించిన కోర్టు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి, వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. అయితే ఏరోస్కి సంబంధించిన ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే అఖండ భారీ బడ్జెట్తో రూపొందించిన సినిమా కాబట్టి ఏమైనా మనం ఈ పార్ట్నర్స్ నుంచి డబ్బులు వసూలు చేసుకోవాలి, నేను స్పెండ్ చేసినవి అని అంటే ఇదే కరెక్ట్ మూమెంట్ అనుకున్నారు. సో అందుకనే మళ్ళీ ఇంకోసారి కోర్టును ఆశ్రయించినప్పుడు మద్రాస్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సో 27 కోట్ల రూపాయలు ఏదైతే ఏరో సంస్థకి చెల్లించాల్సి ఉందో అవి తక్షణమే చెల్లించడంతో పాటు ఈ డిలే అయింది కాబట్టి 6 సంవత్సరాలు దానిపైన 14% మీరు వడ్డీతో చెల్లించాలి. 14% ఆఫ్ వడ్డీతో చెల్లించాలంటే ఆ 27 కోట్లకి ఇంకో 24 కోట్లు యాడ్ ఆన్ అవుతాయి. అంటే దాదాపు 50 కోట్లకు పైగానే ఏరో సంస్థకి మీరు చెల్లించాలి. అప్పుడే అఖండ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందని కోర్టు డైరెక్షన్స్. అయితే ఇక్కడ ఎటువంటి సంబంధం లేని అఖండ మూవీకి ఎందుకు కోర్టు అడ్డుకట్ట వేసిందంటే అందులో ఉండే గోపి అచంటాస్ అండ్ దాంతోపాటు ఈ ముగ్గురు బ్యానర్లు చేసారు కాబట్టి దీనిపైన ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఎప్పుడైతే డబ్బులు చెల్లిస్తారో సో లేదంటే వాళ్ళకి మధ్యలో సయోగం కుదురుతుందో అప్పటి వరకు అఖండ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం లేదు. సో అప్పటి వరకు ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూడాల్సిందే. అయితే ఫ్యాన్స్ ఇక్కడ ఇంకో ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. సో నిజంగా అఖండ మూవీకి ఏరో సంస్థకి సంబంధం లేదు, అయినా అఖండ మూవీ ఆపాల్సి వచ్చింది అండ్ జడ్జిమెంట్ కూడా ఏరో సంస్థకి ఫేవర్గా వచ్చింది. అది ఎలా పాసిబుల్? దీని వెనకాల ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా? సో గతంలో ఎట్లాంటి పొలిటికల్ పవర్ లేని బాలకృష్ణకి ఇప్పుడు పొలిటికల్ పవర్ ఉంది అండ్ ఏపీలో కూడా ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎందుకు ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి పట్టించుకోని తీరుగా అనిపిస్తుంది? అంటే బాలయ్యకి గిట్టని వాళ్ళు ఎవరో కోర్టులో ఉన్నారా, లేదంటే ఈ ఏరో సంస్థ వెనకాల ఉండి నడిపిస్తున్నారా కరెక్ట్ అఖండ మూవీ రిలీజ్ టైంలో అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకు ఎవరు కూడా నోరు మెదపట్లేదు అఖండ మూవీకి సంబంధించి? నిజంగా ఎట్లాంటి పొలిటికల్ ప్రెజర్స్, పొలిటికల్ కుట్రలు ఏవి జరగనప్పుడు ఏదో ఒకటి చేసి అఖండ మూవీ రిలీజ్ అయ్యే చేయించవచ్చు కదా అని విజ్ఞప్తులు చేస్తున్నారు ఫ్యాన్స్ అందరు. సో ఇవన్నీ పక్కన పెడితే లీగల్ ఇష్యూస్తో మాత్రమే అఖండ మూవీ ఆగింది. సో లీగల్ ఇష్యూస్ అయినా క్లియర్ అవ్వాలి, లేదంటే ఏరో సంస్థతో ఇక్కడ మూవీ వాళ్ళ మధ్యలో సయోధ్యం
కలగాలి. సో ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి జరిగితే మాత్రమే అఖండ మూవీ స్క్రీన్ పైన బొమ్మాడే అవకాశం ఉంటుంది. లేదంటే అప్పటి వరకు ఫ్యాన్స్ ఎదురు చూడాల్సిన సిచ్యువేషనే కనిపిస్తుంది అఖండ 2 మూవీకి సంబంధించి.